చిన్నప్పుడు గాంధీ గారి సిద్ధాంతాలు వీటి గురించి చర్చ వచ్చినప్పుడు నాబోటోళ్ళకి కొంచెం ఇది అనిపించేదనమాట. ఏంది 2 చెంపలు తన్నులు తినడం ఏంటి, ఒక చెంప మీద కొట్టాలి అని ఆలోచన వచ్చేలోపే 2 చెంపలు పగలగొట్టాలి అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. అప్పుడు కాస్త కమ్యూనిస్ట్ రక్తం లాగా ఉంటుంది కదా, యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే అనమాట, రెబలిజం మెంటాలిటీ ఉంటుంది. ఆ రూట్లో ఆలోచించేవాళ్ళు. అయితే ఇజ్రాయెల్ని చూస్తే ఆ లక్షణం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనల్ని కొట్టేదాకా ఆగడం కాదు, కొట్టాలన్న ఆలోచన వస్తేనే కొట్టొస్తుంది అనమాట. హెజ్బుల్లా ద్వారా ఇరాన్ డైరెక్ట్గా గెలవలేక హెజ్బుల్లాని లీడ్ రోల్లో పెట్టి ఇరాన్ నుంచి కొంతమంది బ్యాచ్ని, అట్లాగే ఈ పాలస్తీనా నుంచి కొంతమంది బ్యాచ్ని, సిరియా నుంచి కొంతమంది బ్యాచ్ని, యెమెన్ నుంచి కొంతమంది బ్యాచ్ని, వీళ్ళందరినీ లెబనాన్కి పంపించింది. వాళ్ళలో వీళ్ళ సైనికులు కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు హెజ్బుల్లా పేరుతో అటాక్ రెడీ అయ్యారు, గ్రౌండ్ అటాక్ రెడీ అయ్యారు. అది తెలియగానే ఇజ్రాయెల్ వెళ్ళి ఎదురు అటాక్ చేసి వచ్చింది. నిన్న నేను ప్రస్తావించాను, ఉదయం 6 గంటలకి దెబ్బ కొట్టాలని చెప్పి వాళ్ళు స్కెచ్ చేస్తే 5:45కి వెళ్ళి ఇది ధ్వంసం చేసి వచ్చింది. ఒకప్పుడు 14 దేశాలను ఇజ్రాయెల్ ఎట్లాగే కొట్టింది. 14 దేశాలు కలిపి రేపు పొద్దున కొడదామని చెప్పి ప్లాన్ చేస్తే ముందు రోజు రాత్రికే ఆ 14 దేశాలను కొడితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ని ఎవడు ఏం పీకలేకపోతున్నాడు. ఇప్పుడు అదే జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొంత మందగించినట్టు కనబడుతుంది ఈ దెబ్బతో.